హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా మైదా పిండితో చిప్స్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పిండి ఆయిల్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పిండి ఆయిల్ బాగా కలుపుకున్నాక ఇలా చేత్తో పట్టుకుంటే ముద్దలాగా రావాలి. ఒకవేళ మీకు ఇలా ముద్దలాగా రాకుండా పొడి పొడిగా వస్తే ఇంకో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని స్ప్రెడ్ చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా వీలైనంత వరకు రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పిండిని స్ప్రెడ్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఈ చపాతీ ఎంత సన్నగా రోల్ చేసుకుంటే చిప్స్ కూడా అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా రోల్ చేసుకున్నాక నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిప్స్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిప్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా అన్ని చిప్స్ కూడా ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇదండి డైమండ్ చిప్స్ తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.